కోషాయ కూడా పెడితే ఎలా ఎత్తుకపోయినట్టే సైబర్ దొంగలు మస్తు షాలాకు చూయిస్తున్నారు కదా. అంగికి తెలియకుండా లోపటున్న బనీను మాయం చేస్తున్నారు. మళ్ళా చదువురానోళ్ళను ముంచుతున్నారా అంటే అది కూడా కాదు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళను, పెద్ద పెద్ద కంపెనీలు నడిపేటోళ్ళను, డాక్టర్లను, యాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, వాళ్ళు వీళ్ళని తేడానే లేదు. ఆ కీటుగాళ్ళు సూటి పెడితే ఎంత టోళ్ళైనా మట్టి గరవాల్సిందే. మంత్రి నారాయణ సారు అల్లుని పేరు చెప్పి ఎట్లా ఆయన కొంప ముంచిరో చూడురి. సూర్యుడు పొద్దుపోనంత సామ్రాజ్యం ఉండే బ్రిటిష్ వాళ్ళదని చెప్తుంటారు కదా. బ్రిటిష్ వాళ్ళది ఏమో కానీ ఇప్పుడు సైబర్ దొంగల సామ్రాజ్యం కూడా గట్లనే విస్తరించింది. ఆంధ్ర మంత్రి నారాయణ సార్ అల్లుని పేరు చెప్పి ఏం తక్కువ 2 కోట్లు అలక దోషిరు సైబర్ దొంగలు. నారాయణ సార్ వాళ్ళ కాలేజీలోకి పోయి 4 రూపాయలు తక్కువ చేయమంటేనే తక్కువ చేయరు. అసొంటిది నారాయణ సార్ అల్లుడి పేరు చెప్పి మెసేజ్ చేయగానే 1,96,00,000 రూపాయల అకౌంట్కు పంపిర్రు నారాయణ సార్ కాలేజీలో పనిచేసే అకౌంటెంట్. అయితే నారాయణ సార్ అల్లుడి పేరుతోటి అర్జెంటుగా 1,96,00,000 రూపాయలు పంపించాలి ఈ అకౌంట్ నెంబర్కు, ఒక బిజినెస్ డీల్ వచ్చిందని చెప్పి నారాయణ కాలేజీల అకౌంటెంట్కు మెసేజ్ చేసిరట కేటుగాళ్ళు. పెద్దసారే మెసేజ్ చేసి పైసలు అడిగిండని ఇక నిమిషం ఆలోచన చేయకుండా మెసేజ్లో చెప్పిన అకౌంట్ నెంబర్కు 1,96,00,000 రూపాయలు పంపించిండు అకౌంటెంట్. పైసలు అందినాయా సార్ అని పునీత్ సార్ని అడిగినాక నేనేడా పైసలు అడిగినవా అంటే అగో మీ పేరుతోటి 1,96,00,000 పంపని మెసేజ్ వచ్చింది సార్, మేము దానికి పంపినామంటే ఎవడో మనకు టోపీ పెట్టిండ్రయ్యా అని చెప్పి ఎరకైపోయి ఇక ఎంబడే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. మామూలు పబ్లిక్ అయితే కంప్లైంట్ ఇచ్చిపోయి దొరికితే చెప్దామని అందరూ కానీ అసలే మంత్రి సార్ చదువుల కంపెనీ గదే సంస్థలకి వెళ్ళి 4 లక్షలు తక్కువ 2 కోట్లు కొట్టేసి పట్టుకోకుంటే పోలీసు వాళ్ళ పతారు ఏమవుతుందని ఆయన అకౌంట్ నెంబర్ తోటి ఎంక్వైరీ చేస్తే ఉత్తరప్రదేశ్ నుండి అరవింద్ కుమారు, సంజయ్ అంటోడు ఇంకోడు కలిసి ముగ్గురు కలిసి ఈ పని చేసిరని ఎరకబట్టిరు పోలీసు వాళ్ళు. ఇక ఇద్దరిని దొరకబట్టి లోపటేసిరు. అందులో వాడు పరారీలు ఉన్నాడట. చూస్తురా ఎట్లా గుండ్లు కొడుతురో. కానీ పైసలు పెద్దసారి అడుగుతున్నాడు కదా అని పంపే ముందు ఒక్కసారి ఫోన్ చేసినా ఇట్లా కాకపోతుండే కావచ్చు. ఈ నడమ గిట్లనే పెద్ద పెద్దోళ్ళ పేర్ల మీద పైసలు అడుగుడు, చుట్టాల పేర్లతోటి, దోస్తుల పేర్లతోటి ఫోన్లు చేసి మెసేజ్లు చేసి పైసలు దోస్తున్నారు. అడిగింది నిజంగా మనోళ్ళేనా అని కన్ఫర్మ్ చేసుకోకుండా పైసలు పంపితే చెర్ల నీళ్ళు పోయి చెరువు వెనుక పడ్డాక మళ్ళా దొరకడు కష్టమైతే చూసుకోరు మరి. నారాయణ కాలేజీ వల్ల పైసలు దొరికినంత జల్దిగా మామూలు పబ్లిక్ కు పైసలు దొరకడు కష్టం మరి చూసుకోరిగా.